హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ముందుగా మీ కుటుంబానికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను ఈరోజు మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుందండి ఏ స్వీట్ చూపిస్తున్నానో. చాలా పాపులర్ స్వీట్ చూపిస్తున్నాను మీ అందరికీ. అవి ఏవంటే భక్షాలు. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు. ఓలిగలు అని పిలుస్తుంటారు, భక్షాలు అని పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి భక్షాలు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ తోటి నేను ఎలా తయారు చేయాలి, అసలు అది ఎలా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, నేను చేసే ప్రాసెస్ని అంతా మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా, మీరు ఫస్ట్ టైం చేసినా సరే మీకు అనేది అస్సలు ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఈ భక్షాలు అనేది వస్తూ ఉంటాయి. చాలామంది ముద్ద భక్షాలు చేస్తూ ఉంటారు, అలాగే ఇలా పెద్ద పెద్దగా చేస్తూ ఉంటారు. ఎలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారండి. నేను ఇక్కడ వచ్చేసి మీకు పెద్ద భక్షాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్ అంటే 3/4 గ్లాస్ వచ్చేసి పేని రవ్వని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, పేని రవ్వ అంటే చాలామందికి అర్థమైపోతుంది. అదేవిధంగా అదే గ్లాస్ తోటి నేను 3/4 గ్లాస్ వచ్చేసి మైదా పిండిని కానీ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పేని రవ్వ తీసుకున్నామంటే ఒక్కొక్కసారి ఫ్లాప్ అవ్వచ్చండి. సో అందుకోసమని నేను ఇక్కడ మైదా పిండిని కానీ యాడ్ చేస్తున్నా. అలా మైదా పిండి యాడ్ చేయడం వల్ల మనకు ఎక్కడన్నా పేని రవ్వతో మనకు రాలేదు అనుకుంటే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చిటికెడు సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా బాగా మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో అలా మీరు ట్రై చేశారంటే కంపల్సరీ ఫ్లాప్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఈ భక్షాలు అనేది. ఇప్పుడు అలా లంప్స్ లేకుండా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని యాడ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రవ్వ అనేది తొందరగా లంప్స్ వచ్చేస్తాయి, అలాగే గట్టి పడుతుంది అనమాట వాటర్ని ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకొని. సో కలుపుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేట్ అనేది అస్సలు చేసుకోకూడదు. అలా మనం కొంచెం వాటరీగానే, మరీ వాటరీగా కాదు, నేను చూపిస్తున్నట్లు అలా మెత్తగా మనము వాటర్ యాడ్ చేస్తూ దాన్ని బాగా కలుపుకుంటాము. ఇది కలుపుకునేటప్పుడు మనం మిక్స్ చేసుకునేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ప్రాపర్గా వస్తాయన్నమాట భక్షాలు వచ్చేసి. అలాగే నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అలా వాటర్తో మొత్తం కలుపుకున్నాక నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అలా మనం ఆయిల్ యాడ్ చేసేటప్పుడల్లా మనకు కింద బౌల్కి అతుక్కున్నది మొత్తం ప్రాపర్గా వచ్చేస్తుంది. అది ఆయిల్ వేసేటప్పుడు జస్ట్ కిందికి పైకి కిందికి మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. దాన్ని మొత్తం మనం క్లమ్జీగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలా మనం పైకి కిందికి అలా మొత్తం మిక్స్ చేయాలి. అలా నేను 2 to 3 టైమ్స్ ఆయిల్ని యాడ్ చేస్తూ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, అలా మొత్తం మనం పర్ఫెక్ట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి మనకు పిండి వచ్చేసి. అలా మనం బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు ఓలిగలు కానీ భక్షాలు చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకో టేబుల్ స్పూన్ నేను ఆయిల్ని యాడ్ చేసుకొని అలా జస్ట్ పైన స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. మనకు రవ్వ వచ్చేసి ఎంత బాగా నానితే అంత పర్ఫెక్ట్గా మనకు ఓలిగలు అనేది వస్తాయి అన్నమాట. అలా మనం పర్ఫెక్ట్గా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి 1/2 అవర్కి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు నేను పప్పును చూపిస్తున్నా అండి. ఒక గిన్నె తీసుకొని అందులో నేను 1.5 గ్లాస్ పప్పుని యాడ్ చేశాను. ఇందాక మనం ఏ గ్లాసులో అయితే రవ్వని మైదాని తీసుకున్నామో అదే గ్లాసెస్ నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు. మీరు కానీ అదే గ్లాసెస్ తోటి మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి నేను 2 టైమ్స్ బాగా క్లీన్ చేస్తున్నాను. మీరు మాత్రం ఫస్ట్ ఏ గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్ని లాస్ట్ వరకు యూస్ చేయాలండి. ఇప్పుడు 1.5 గ్లాస్ ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 1.5 గ్లాసే వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలా మనం పర్ఫెక్ట్గా వాటర్ తీసుకోవడం వల్ల మనకు బాయిల్ అయ్యేటప్పుడు కానీ పప్పు మెత్తగా అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఇలా గిన్నెని పెట్టి బాయిల్ చేస్తున్నాను. చూసారు కదా, అది వచ్చేసి మనకు 2 విజిల్స్ రావాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారంటే మనకు పర్ఫెక్ట్గా పొడిగా అలా మనకు మెత్తగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని పూర్ణం మేకర్ తోటి చేస్తున్నాను. మీరు ఇది లేదు అనుకుంటే
గ్రైండర్కైనా వేసుకోవచ్చు, లేదు అంటే రోల్లో అయినా మనం రుబ్బుకోవచ్చు అనమాట. సో మనం ఇది తీసుకున్నామంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పూర్ణం వచ్చేసి. అలా చేసుకున్నాక నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలా అనేది మీకు. ముందుగా నేను బెల్లంని కట్ చేసుకొని పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 1.5 గ్లాస్ బెల్లంనే తీసుకుంటున్నా. అంటే పప్పుని మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి బెల్లం కానీ మనం 1.5 గ్లాస్ తీసుకున్నామంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేను ఆ పప్పుని మిక్సీకి వేసుకున్నాను అనమాట. అలా మిక్సీకి పౌడర్గా చేసుకున్నాను. అలా పౌడర్గా చేసుకున్నామంటే మనం పూర్ణం మేకర్తో చేసేటప్పుడు మనకు మిక్స్ చేసుకునేటప్పుడు బాగా వస్తుంది. అలా నేను ఇప్పుడు ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలా పప్పుని కానీ యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు అదే క్వాంటిటీ తోటి బెల్లంని యాడ్ చేస్తున్నాను. అలా మనం బెల్లంని కానీ కట్ చేసి తీసుకోవడం వల్ల దీంతో మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి మనము రుబ్బుకోవడానికి. సో అలా మనము దాన్ని తిప్పుతూ ఉన్నామంటే మనకు కింద ఉన్న హోల్లో నుంచి ఆ పప్పు అలాగే బెల్లం అనేది మెల్ట్ అవుతూ మనకు కిందికి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, అలా వచ్చేస్తుంది. మీకు మధ్యలో గట్టిగా అనిపించిందంటే అలా ఒకసారి రివర్స్ అనుకున్నారంటే మనకు లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారంటే మనకు కింద పర్ఫెక్ట్గా ఆ ముద్ద అనేది వచ్చేస్తుంది. అది కొంచెం డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అలా మిక్స్ చేసుకున్నామంటే పప్పు అలాగే బెల్లం అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అలా మనకు ఏ సైజులో కావాలో భక్షం అనేది చూసుకొని మనం బాల్స్ అనేది మనం తయారు చేసుకుంటాము. దాన్ని ఇప్పుడు నేను ఒక సపరేట్ బౌల్లోకి పెట్టుకుంటున్నాను, ప్లేట్లోకి. అంటే మనం ఒక 5 బాల్స్ 4 బాల్స్ అలా చేసుకున్న తర్వాత చేసామంటే భక్షాలు మనకు నీట్గా వచ్చేస్తాయి. మనం 1 అవర్ తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను. అలా చూసారంటే మనకు నీట్గా స్ప్రెడ్ అయ్యి బాగా అది నానిపోయిందనమాట. మన హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకున్నాక మరి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. జస్ట్ కిందికి పైకి మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకోవడం చూసారు కదా, అలా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ ఫింగర్స్ తోటి జస్ట్ దాన్ని చిన్న బాల్ కింద కట్ చేసుకుంటున్నాను. అలా బాగా అయిన తర్వాత మనకు ప్లెయిన్గా ఉన్న సైడ్ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు అలా ఫింగర్స్ తోటి మనం కట్ చేసేసుకుందాము. ముందుగా బాల్ కట్ చేసుకునే ముందు నేను ఏ దానిపైన మనకు భక్షం చేస్తున్నానో మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి రేకు అంటారండి. ఇది కానీ మీ దగ్గర అవైలబుల్లో లేదనుకుంటే మనం చిన్నపిల్లలకి బుక్స్కి అట్టగా వేస్తాం కదా, బ్రౌన్ కానీ ఆరెంజ్ కలర్లో కానీ, దాన్ని తీసుకొని కానీ మనం చేసుకోవచ్చు. బట్ పాలిథిన్ కవర్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు దీనికి. ఈ రేకునన్నా యూజ్ చేయాలా, లేదంటే మన బుక్స్కి వేసుకునే ఆ పేపర్నన్నా మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అలా తీసుకున్నాక నేను దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం ప్రతిసారి దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికి మాత్రం అలా పర్ఫెక్ట్గా మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు 1 or 2 చేసిన తర్వాత ఆటోమేటిక్గా కింద ఆయిల్ అనేది మనకు స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం ప్రతిదానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికి పర్ఫెక్ట్గా నీట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుందాం. చేసే ముందు మనం ఒకసారి మనం ఏ దానిపైన భక్షాలు చేస్తున్నామో దాని ప్యాన్ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. భక్షాల పెన్నం చూసారు కదా, అలా ఎడ్జెస్గా ఏమీ లేకుండా అలా ప్లెయిన్లో తీసుకున్నామంటే మనకు భక్షాలు తిప్పి వేసేటప్పుడు కానీ టర్న్ చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ మధ్యలో విరిగిపోకుండా. అలా ఫస్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి, మాటికి అవసరం లేదు. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. అలా ఫింగర్స్ తోటి చిన్నగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని మనం కట్ చేసుకుంటున్నాం. అలా మనము కట్ చేసేటప్పుడు అక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి మన చేతికి. అలా ఆయిల్ అప్లై చేసుకుంటే అది ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు అది తీసుకొని మనం ఆ రేకు పైన పెట్టేసుకుందాము. అలా పెట్టేసుకొని మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మిడిల్లో మనం కొంచెం థిక్గా ఉంచుకున్న సైడ్స్కి మాత్రం చాలా థిన్గా మనము స్ప్రెడ్ చేసుకుంటాము. అలా స్ప్రెడ్ చేసేటప్పుడు మనకు పిండి అనేది దగ్గరికి వస్తూ ఉంటుందండి. బట్ నో ప్రాబ్లం, మనం అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకు నీట్గా వచ్చేస్తుంది.
అలా మనకు సైజ్ చూసుకొని మనం స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పూర్ణం బాల్ని నేను అందులో పెడుతున్నాను. అలా పెట్టేసినాక ఇప్పుడు 2 హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనము 1 హ్యాండ్ అనేది అక్కడే పెట్టేసి సైడ్స్కి ఉండే పిండిని మొత్తం లాగుతూ దాన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకునేటప్పుడు మనకు ఎక్కడ హోల్స్ అనేది ఉండకూడదు. అలా హోల్స్ ఉన్నాయంటే మనము మొత్తం స్ప్రెడ్ చేసేటప్పుడు భక్షము పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. అలా మనం నీట్గా హోల్స్ లేకుండా దాన్ని కవర్ చేసేసుకోవాలి. అలా కవర్ చేసుకున్నాక ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. మనము పూర్ణం మాత్రం మనకు పిండి ఎంత లూజ్గా ఉందో పూర్ణం అంతే లూజ్గా ఉండాలి అండి. పూర్ణం లోపల గట్టిగా ఉందంటే స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది కానీ పూర్ణం అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వదు. సో పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉందో అదే కన్సిస్టెన్సీలో మనం పూర్ణం కానీ మనం కలుపుకోవాలి. చూసారు కదా, అలా మనకు 2 ఒకటే కన్సిస్టెన్సీలో ఉంది అనుకుంటే మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కానీ నీట్గా స్ప్రెడ్ అవుతుంది. అలా నేను మన ఫింగర్స్ తోటి దీన్ని మనం స్ప్రెడ్ చేస్తాము. మధ్యలో ఉన్న పామ్ తోటి మనం అసలు టచ్ చేయము. ఓన్లీ ఫింగర్స్ తోటి మనం ఇక్కడ టచ్ చేస్తూ స్ప్రెడ్ చేసేస్తాము. అలా మనకు వీలైనంత వరకు ఫింగర్స్తో స్ప్రెడ్ చేసినాక మన దగ్గర రోలింగ్ పిన్ ఉంటుంది కదా, అంటే చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో మనం అస్సలు ఫోర్స్ అనేది పెట్టకూడదు. జస్ట్ దాని పైననే చుట్టూ ఉండే రౌండ్స్ తోటి మనం దాన్ని రోల్ చేస్తూ పోతాము మనకు కావాల్సిన సైజులో. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే మనం చిన్నగా అయినా చేసుకోవచ్చు అండి. ఇవి మరీ పెద్దగా చేసుకోవాలనేది ఏం లేదు. అలా మనం చిన్నగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, అలా నేను ఎడ్జెస్కి మాత్రమే మొత్తం దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. అలా అని చెప్పి మళ్ళీ మిడిల్లో వదలకూడదండి. మొత్తం మనకు ఈక్వల్గా రావాలి లాస్ట్లో. అలా మనం ఎక్కువ ఫోర్స్ చేయకుండా జస్ట్ అలా లైట్గా ఫోర్స్ చేస్తూ మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం. ఇలా మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఫస్ట్ టైం అయినా సరే మనకు భక్షాలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. అలా స్లోగా మనం తిప్పుకుంటూ దాన్ని మన కింద ఉన్న రేకు ముక్కను తిప్పుకుంటూ మనం చేసినామంటే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీకు ఎక్కడన్నా థిక్గా అంటే ఎక్కడన్నా మధ్యలో మందంగా ఉంది అనుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో అలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో పైన నేను గసగసాలని యాడ్ చేస్తున్నాను. చాలామంది డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ గసగసాలని మాత్రమే ఇక్కడ నేను యాడ్ చేస్తూ ఉన్నాను. అలా గసగసాలు మొత్తం యాడ్ చేసిన తర్వాత నేను పైన ఆయిల్ని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నేను ఇక్కడ పైన వేస్తున్నాను. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్నే నేను ఇక్కడ పైన వచ్చేసి వేస్తున్నానండి. మనం అంతలోపల ముందుగానే మనం ప్యాన్ని రెడీగా హీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చూసారా, మనం ఫస్ట్ సైడ్కున్న రేకును మొత్తం ఎత్తేసిన తర్వాత పైకి దానిపైన మనం పెట్టేసుకుందాం. అలా ఒక్క ఫింగర్ తోటి మనం కిందికి ప్యాన్ పైన స్ప్రెడ్ చేసామంటే ఆటోమేటిక్గా పైన రేకు తీస్తూ ఉండే కొద్దీ మనకు కింద భక్షం అనేది పర్ఫెక్ట్గా మనకు ప్యాన్ పైన వచ్చేస్తుంది అనమాట. అలా మనకు పర్ఫెక్ట్గా ప్యాన్ పైన భక్షం అనేది వచ్చేస్తుంది. సో మనకు ఎక్కడ అనేది మిస్ అవ్వకుండా ప్యాన్ పైన భక్షం అనేది వచ్చేసింది. అలా వచ్చినాక మనకు ఇది వచ్చేసి స్టిక్ దొరుకుతుందండి, స్టీల్ది. లేదనుకుంటే మీ దగ్గర అదేది చపాతీలు చేసే దాంతో అయినా మనం ట్రై చేసుకోవచ్చు. ఇదైతే మనకు భక్షాలు తిప్పడానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఒక సైడ్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం రెండో సైడ్ కానీ దాన్ని టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దాన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకుందాము. సో ఫైనల్గా మనకు భక్షాలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.